హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవాల్టి నుంచి ఇంకొక సర్వే ఏపీలో ప్రారంభం అవ్వడం జరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం చాలా ప్రాంతాల్లో ఈ గ్యాస్ కొరత చాలా రకాలుగా ప్రజల్ని తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తుంది. అంటే బహుశా ఈ ఒక 3, 4 దశాబ్దాల కాలంలో ఎవరు కూడా ఇలాంటి పరిస్థితి చూసుండ్రు. అంటే ఈ గ్యాస్ ఈ రకంగా సంక్షోభం. గ్యాస్ వల్ల మనం ఈ రకంగా ఇబ్బందులు పడతామనేది గతంలో ఎవరు కూడా ఈ రకంగా ఊహించుండ్రు. కేవలం ఒక్క గ్యాస్ కొరత వచ్చిన కారణంగానే అల్లాడిపోతున్నారు ప్రజలు. అంటే ఎట్లా వంట చేసుకోవాలా అంటే గ్యాస్ పైన ఇవాళ ఆధారపడుతున్నారు కాబట్టి ఆ రకమైన ఇబ్బందులు వస్తున్నాయి. సో ఇది భవిష్యత్తులో మరింత ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ అంటే ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తుంది. బహుశా ఒక 4-5 రోజులు ఏదో వాళ్ళు విరామం ఇచ్చినప్పటికి కూడా ఆ యుద్ధం ఎప్పుడు ఆగుతుందో తెలియదు. ఆల్రెడీ ఉక్రెయిన్ రష్యా యుద్ధం జరుగుతుంది. అవి ఎప్పుడు ఆగుతాయో తెలియదు. మళ్ళీ ఇంకా మిగిలిన దేశాలన్నీ కూడా చుట్టుముట్టే అవకాశం అయితే ఉంది. రకరకాలుగా ప్రపంచంలో ఈ రకమైన పరిణామాలు కొనసాగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి మాత్రం ఈ ఆయిల్ దిగుమతులు చేసుకోవడం, గ్యాస్ దిగుమతులు చేసుకోవడం మన దేశానికి చాలా రకాలుగా కష్టతరంగా మారింది. సో మిగిలిన దేశాలతో పోలిస్తే మనము కొంచెం వెసులుబాటుగానే ఉన్నామని మనం చెప్పుకోవచ్చు. సో అయితే దీనిపైన ముందస్తు చర్యలు తీసుకోవడానికి తెలుగు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. అందువల్లనే ఏపీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి ఈ గ్యాస్కి సంబంధించి ఇవాల్టి నుంచి ఆల్రెడీ ప్రారంభం అవడం జరిగింది. మోడ్స్ ఆఫ్ కుకింగ్ అనే పేరుతో ఈ ఏదైతే సర్వే చేపడతా ఉన్నారు, అన్ని చోట్ల గ్రామ వార్డు సచివాలయాల స్టాఫ్ వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి లిమిట్స్లో ఈ మోడ్స్ ఆఫ్ కుకింగ్ పేరుతో సర్వే చేస్తారు. అసలుకి గ్యాస్ ఏ గ్యాస్ ఇళ్ళ వద్ద వాడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఈ గ్యాస్కి సంబంధించి గతంలో 21 రోజు ఉంటే 25 రోజులు పెంచారు. ఇప్పుడు ఆ 25 రోజుల తర్వాత కూడా ఇంకా కూడా లేట్ అవుతుంది ఇంటి గ్యాస్కి సంబంధించి, ఇండ్లకు వచ్చేటటువంటి వంట గ్యాస్కి సంబంధించి. ఇక ఈ కమర్షియల్ గ్యాస్ అనేది చాలా ప్రాంతాల్లో ఇంకా కూడా దొరకడం లేదు. హోటల్స్ వీళ్ళందరూ కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. సో వీటన్నిటిని కూడా అధిగమించేందుకు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నారు. సో చేస్తామంటున్నారు. బట్ ఆచరణలో మాత్రం ఎక్కడ కూడా జరగడం లేదు. ఎందుకంటే గ్యాస్ ఏజెన్సీలకు అంటే గ్యాస్ నిల్వలు ఫుల్గా ఉన్నాయి అంటున్నారు ప్రభుత్వాధినేతలు. బట్ గ్యాస్ ఏజెన్సీల నుంచి మాత్రం ఈ హోటల్స్కి ఇట్లా అంటే కమర్షియల్గా వాడేటటువంటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కానీ, లేదంటే కమర్షియల్గా ఈ బేకరీస్ అని ఇట్లా రకరకాల అంటే అందరూ కూడా అలాంటి కమర్షియల్ గ్యాస్ వాడతారు కాబట్టి వాటిని ఇబ్బందులు అయితే ఇంకా కూడా ఎదురవుతున్నాయి. సో ఇప్పుడు ఈ సర్వే గురించి మనం ఒక 2 నిమిషాలు మాట్లాడదాం. నేటి నుంచి ఎల్పిజి సర్వే ప్రారంభం అయింది. డైరెక్ట్గా మొత్తం అంటే సచివాలయాల స్టాఫ్ వీళ్ళందరూ కూడా ఇళ్ళకు వచ్చి వాళ్ళు సర్వే చేస్తారు. దీనికి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వాళ్ళ ఇంటికి వచ్చిన సందర్భంలో, ఇంట్లో మనం ఉన్న సందర్భంలో మనం ఏం గ్యాస్ వాడుతున్నాము ఏంటి అనే దానిపైన వాళ్ళు చెక్ చేస్తారు. మనం చెప్పాలి. అదే సందర్భంలోనే మనము సిలిండర్ వాడుతున్నామా, లేదంటే ఎలక్ట్రికల్ కుక్కర్ వాడుతున్నామా, లేదంటే ఇట్లా ఎల్పిజి కానీ, పిఎన్జి కానీ, లేదంటే కట్టెల పొయ్యిలు వాడుతున్నామా, లేదంటే ఇండక్షన్ కుక్కర్ వాడుతున్నామా, ఇట్లా రకరకాలుగా వాళ్ళు అడుగుతారు. ఆ సందర్భంలో మనం ఏం వాడుతున్నామో దానికి సంబంధించి మనము చెప్పి దాని ద్వారా బయోమెట్రిక్ కూడా తీసుకుంటారు. ఫోటో కానీ, వేలిముద్ర కానీ, అంటే ఇంట్లో మనం ఎవరు ఉంటామో ఆ చెకింగ్ జరిగిన సందర్భంలో దానికి సంబంధించి మాత్రం అంటే అందరూ సహకరించాలంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. తద్వారా ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా ఈకేవైసీ ఇప్పుడు మన ఇంటికి వచ్చి ఆ విధంగా సర్వే చేశారంటే ఆ సర్వేకి సంబంధించిన సిబ్బంది వాళ్ళు చెప్తారు. ఎల్పిజి మీరు ఏమేమి వాడుతున్నారు, ఎల్పిజి వాడుతున్నారా, పిఎన్జి గ్యాస్ వాడుతున్నారా. పిఎన్జి గ్యాస్ అంటే మనకు పైప్ లైన్ ద్వారా వచ్చేటటువంటి గ్యాస్. ఎల్పిజి అంటే ఆల్రెడీ మనం ఇంట్లోకి వచ్చేటటువంటిది. లేదంటే కట్టెలు పొయ్య, లేదంటే కరెంట్ కుక్కర్, ఇండక్షన్ వాడుతున్నారా. ఇట్లా వాళ్ళు అడిగిన సందర్భంలో ఒకవేళ మనము ఎల్పిజి వాడుతున్నాము, మామూలు గ్యాస్ ఇంటికి సంబంధించి అది వాడుతున్నాము, కట్టెల పొయ్యి వాడుతా అంటే ఆ 2 మీరు చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. అంటే మీరు ఏం మనం కుకింగ్ చేస్తున్నామో అదే చెప్పి మీరు ఈకేవైసీ తీసుకోండి. సో దీనివల్ల అంటే ఆల్రెడీ దీపం పథకం కింద ఏపీ ప్రభుత్వం గత కొద్ది రోజుల నుంచి కూడా అంటే ఇట్లా అంటే సిలిండర్ ఒకటి ఫ్రీ ఇస్తుంది. సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తుంది. ఈ మధ్య కూడా 2 సిలిండర్లు వచ్చాయి. బట్ ఏంటంటే 3వ సిలిండర్కి కొన్ని టెక్నికల్ ప్రాబ్లం ఉన్న కారణంగా చాలామందికి వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు పడలేదు. దానికి సంబంధించి కూడా వెరిఫై చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా అతి త్వరలోనే
వాళ్ళకందరికీ కూడా క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇంతలోపల ఈ గ్యాస్ సంక్షోభం వచ్చింది. ఈ గ్యాస్ సంక్షోభానికి సంబంధించి ఎప్పటికప్పుడు దాన్ని క్లియర్ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఈ సర్వే ఎందుకంటే ఎప్పుడూ ఈ గ్యాస్కి సంబంధించి సంక్షోభం రాలేదు కాబట్టి, ఇప్పుడు ఈ సమస్యలు వచ్చాయి కాబట్టి, భవిష్యత్తులో ఇదంతా ఇంకేమైనా ముదిరితే అసలు డేటా అనేది అంటే అసలు ఎంతమంది ఎల్పిజి స్టవ్లు ఎల్పిజి గ్యాస్ వాడుతున్నారు, ఎంతమంది ఈ పిఎన్జి పైప్ లైన్స్ ఉన్నాయి, అదేవిధంగా ఎంతమంది కట్టెల పొయ్యిలతో వాడుతున్నారు, లేదంటే ఎంతమంది ఈ ఇండక్షన్ కుక్కర్లు వాడుతున్నారు ఫ్యామిలీస్లో అనేది ఒక సర్వే కన్నా వస్తే, ఒక రిపోర్ట్ అనేది కానీ గవర్నమెంట్ దగ్గర ఉంటే ఎంత సిలిండర్లు మనము అంటే ఇంపోర్ట్ చేసుకోవాలి, మనం తెప్పించుకోవాలి, మనం ఎన్ని సిలిండర్లు మనం ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇదంతా కూడా క్లారిటీ ఉండే అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా గ్యాస్ ఏజెన్సీలు రకరకాలగా గవర్నమెంట్ రిపోర్ట్స్ ఇస్తున్న సందర్భంలో ఉన్నటువంటి గ్యాస్ అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది, పక్కదారి పడుతుందా? ఎందుకంటే పక్కదారి పడుతుంది అనే దానికి కారణాలు ఏంటంటే కమర్షియల్ గ్యాస్ రేట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఏజెన్సీలు డబ్బుల కోసం అధికంగా డబ్బుల కోసం అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ ద్వారా బయట ప్రాంతాల్లో ఇంటికి వెళ్ళేటటువంటి గ్యాస్ని అంతా కూడా ఎల్పిజి గ్యాస్ని బయట ప్రాంతాల్లో అమ్మేస్తూ ఉంటారు, చిన్న చిన్న హోటల్స్కి లేదంటే బండి కొట్లకి. అంటే వాళ్ళకు కూడా అవసరం, అంటే అంత డబ్బులు పెట్టి కొనుక్కోలేరు కాబట్టి కమర్షియల్ గ్యాస్. సో ఈ రకంగా అమ్మేస్తూ ఉంటారు కాబట్టి వాటన్నింటినీ కన్నా మనం కట్టడి చేయగలిగితే ఒక వ్యవస్థలో ఇలాంటి లోపాలన్నీ కూడా సరిదిద్దే ప్రయత్నం చేయొచ్చు అనేది ప్రధానంగా. అందువల్లనే దీన్ని పూర్తి స్థాయిలో కూడా క్షేత్రస్థాయిలో ఎవరైతే ఈ గ్రామ వార్డు సచివాలయాల స్టాఫ్ కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇంటింటికి మీ ఇంట్లకే వస్తారు. మీ దగ్గర ఆధార్ నెంబర్ తీసుకొని ఆ బయోమెట్రిక్ తీసుకొని మీ ఇంట్లో అక్కడ మీకు చెక్ చేసిన తర్వాత వాళ్ళు అడుగుతారు, మీరు కరెంట్ స్టవ్ లేదంటే ఇట్లా ఎల్పిజి గ్యాస్ వాడుతున్నారా, లేదంటే పైప్ లైన్ ఉందా, ఇట్లా అవన్నీ కూడా అడిగిన తర్వాత మీరు క్లారిటీగా చెప్పండి. తద్వారా మీకు వేలుముద్ర వేసుకొని దాని తర్వాత ఓటీపీ అవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతారు. ఎవరు కూడా దానికి సంబంధించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో ఇదంతా కూడా ఒక 10-15 రోజుల లోపల కంప్లీట్ చేయాలనేది ప్రధానంగా ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు. అవగాహన కంప్లీట్ చేసుకోగలిగితే కన్నా గ్యాస్ సబ్సిడీతో పాటు ఎవరైతే ఈ పేదలకు అందరికీ గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారు కదా దీపం పథకం కింద, వాళ్ళకి అట్లా ఇచ్చే వాళ్ళతో పాటు విరివిగా గృహాలకు సంబంధించి భవిష్యత్తులో ఒకవేళ ఏదైనా సరే ఈ గ్యాసు నిల్వలు ఇంకా కూడా తగ్గిపోతే ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా వాళ్ళకందరికీ కూడా మనం సప్లై చేయొచ్చు అనే ఆలోచనతో ప్రభుత్వం ఈ రకంగా చర్యలు తీసుకోవడం జరిగింది. సో మీ ఇంటి వద్దనే మీ ప్రాంతంలో ఉన్న మీకు అందుబాటులో ఉన్నటువంటి సచివాలయాల స్టాఫే మీకు దగ్గరకు వస్తారు. మీకు ఇవాళ నుంచి ఆల్రెడీ ప్రారంభమైంది. ఈ నెల లాస్ట్ లేదంటే నెక్స్ట్ మంత్ 10వ తారీఖు వరకు కూడా ఇవన్నీ కూడా ఈ సర్వే అన్నీ కూడా చేస్తారు. దీనికి సంబంధించి అదే ఇందాక మనం చెప్పుకున్నట్లు సర్వేకి సంబంధించి ఎన్ని కుటుంబాలు ఎల్పిజి మీద ఆధారపడుతున్నారు అనేది ఒకటి, గ్యాస్ ధరల వల్ల మార్పులు వచ్చాయా అనేది ఒకటి, గ్రామీణ ప్రాంతాల్లో ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ ఏం వాడుతున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ లేదు అంటే కట్టెల పొయ్యితోనే వాడతారు ఎక్కువగా, క్లీన్ ఎనర్జీ యూజెస్ ఎంత పెరిగింది, ఇట్లా ఇన్ని సర్వేలన్నీ చేస్తారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇంకా కూడా కొన్ని చోట్లలో ఈ కిరోసిన్తో కూడా వాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇట్లా మీకు వచ్చి సర్వే చేసే సందర్భంలో మీకు ప్రభుత్వ అధికారులు అదే గ్రామ వార్డు సచివాలయాల స్టాఫ్ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు క్లారిటీగా మీరు ఏమేమి వంటలు వాడుకోవడానికి ఏమేమి ఉపయోగిస్తున్నారు గ్యాస్కి సంబంధించి అనేది మాత్రం క్లారిటీగా చెప్పండి. దానివల్ల మంచిగా జరుగుతుంది రాబోయే రోజుల్లో.